నటనలోని నవరసాలను బట్టి ఆనందంగా ఉన్నామా, భయపడుతున్నామా, బాధపడుతున్నామా ఆ యొక్క భంగిమల బట్టి మనకు తెలుస్తుంది. అదేలాగా సేల్స్ క్లోజింగ్ ప్రాసెస్ బట్టి ఫ్యూచర్‌లో కాబోయే క్లయింట్ పాలిసీ తీసుకుంటాడా, తీసుకోడా అనే విషయాలు మనకు తేటతెల్లం చేస్తుంది. మరి ఒక భంగిమల గురించి మనం తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. సేల్స్ క్లోజింగ్ ప్రాసెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బయ్యర్ దృక్పథంతో ఉంటుంది. అమ్మే వ్యక్తి యొక్క దృక్పథంతో ఉంటుంది. ఇక్కడ అమ్మే వ్యక్తి అంటే ఏజెంట్. బయ్యర్ అంటే పాలసీ హోల్డర్. పాలసీ హోల్డర్ కూడా ఎప్పుడు ఎందుకు భయపడుతుంటాడంటే ఈ పాలసీ తీసుకుంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను తిడతారా లేక మెచ్చుకుంటారా అనే ఒక భయం ఉంటుంది. ప్రీమియం ఎక్కువగా ఉందేమో, నా చేత ఈ యొక్క ఏజెంట్ కట్టిపిస్తున్నాడేమో అన్న భయ ఆందోళనలు అతనిలో ఉంటాయి. మీరు ఏజెంట్‌గా అతనిలో ఉన్న భయ ఆందోళనలు మీరు తీసివేయాలి మొదటగా. దాని తర్వాతనే అతడికి సేల్స్ గురించి మీరు చెప్పాలి. సార్, నేను ఇక్కడ వచ్చింది మీ యొక్క డబ్బుని, టైముని మరియు ఎనర్జీని కాపాడడానికి కోసమే గాని అవి నేను వేస్ట్ చేయడానికి కోసం మాత్రం కాదు అన్న ప్రామిస్ అతనికి మీరు ఇవ్వగలిగితే అతడు మిమ్మల్ని నమ్ముతాడు. మరి మీలో కూడా పాలసీ అమ్మేటప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. అవి ఏంటంటే ఇతడు పాలసీ తీసుకుంటాడా, లేదా నా టైం వేస్ట్ చేస్తున్నాడా, లేదా తెలుసుకొని వేరే వారి దగ్గర పాలసీ తీసుకుంటాడేమో అన్న భయం కూడా మీలో ఉంటుంది. ఈ భయాలను మీరు తీసివేయండి. ఎందుకంటే భయపడడం వల్ల ఏమీ జరగదు. తీసుకోకపోతే ఇంకొకరు తీసుకుంటారు అన్న దృక్పథంతో మీరు ముందుకెళ్ళాలి. ఈ యొక్క భయం వల్లనే పాలసీలు క్లోజ్ కావడం లేదు. ఈ భయం పోవాలంటే మీరు ముందే బయ్యర్‌కి ప్రామిస్ చేయాలి. నేను మీతో ఎటువంటి సంబంధించిన పనులు నేను చేపియ్యను అని మీరు చెప్పగలిగితే సానుకూల దృష్టితో మీ యొక్క ప్రెజెంటేషన్ వింటాడు, క్లోజ్ కూడా చేయగలుగుతాడు. మనము బయింగ్ సిగ్నల్స్ తెలుసుకునే ముందు మొదటిగా మీరు కొన్ని యొక్క అంశాల మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది ఏజెంట్‌గా. ఎందుకంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచి దుస్తులు ధరించాలి. మంచి సెంట్ వేసుకోవాలి. ఆ వాసనతో అతను ఇష్టపడాలి. తర్వాత మీ దగ్గర కావలసినంత రికార్డ్స్, చార్ట్స్, అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే మీరు అతని దగ్గరికి వెళ్ళాలి. ఏమైనా లేకపోతే వాటిని సరిచూసుకొని మీరు వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం కత్తి తీసుకొని వెళ్తాం కదా, అదేలాగా పాలసీ క్లోజింగ్‌కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు భద్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అంతేకాకుండా మీరు ముందే అతడి యొక్క నీడ్ బట్టి ఏ పాలసీ ఇవ్వాలి అనేది కూడా మీరు ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇలా నిర్ణయించుకుంటే పాలసీ క్లోజింగ్ అనేది త్వరగా జరుగుతుంది. కస్టమరు అతడి వద్దకు వచ్చిన ఏజెంట్ యొక్క బాడీ లాంగ్వేజ్ 60-8% గమనిస్తాడని, అతడి యొక్క వాయిస్‌ని 20-30% గమనిస్తాడని, చివరిగా అతడు ఏజెంట్ మాట్లాడే మాటలు 7-10% మాత్రమే గమనిస్తాడని సర్వే చెబుతుంది. కాబట్టి మీరు మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్‌గా ఉంచుకోదలుచుకోమని నా యొక్క విన్నపము. ఇప్పుడు నేను కొన్ని భంగిమలను మీకు చూపిస్తున్నాను. ఆ భంగిమల బట్టి మీరు కస్టమర్ యొక్క బయింగ్ సిగ్నల్స్ మీరు తెలుసుకోవాలి. కస్టమర్ మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడా, పాలసీ తీసుకోదలిచాడా లేదా, తర్వాత అన్నీ కూడా ఈ యొక్క భంగిమల బట్టి మీరు 90% వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మొదటి భంగిమ చూడండి. తల ఊపడం. మనం చూసేది లేదా విన్నది ఆసక్తికరంగా ఉంటే తల ఊపుతాం కదా. తల ఊపుతూ ఉంటే మీ యొక్క ప్రెజెంటేషన్ ఇష్టపడుతున్నట్టు లెక్క. బుగ్గపై చెయ్యి. ఈ సాంకేతికం మీ ప్రెజెంటేషన్ పట్ల అనుకూల ధోరణిని ప్రదర్శిస్తుంది. ఈ యొక్క బొమ్మ మనకేం చెప్తుందంటే కస్టమర్ ఆసక్తిగా ఉన్నాడని చెప్తుంది. కళ్ళద్దాలను లేదా పెన్నును నోటి దగ్గర పెట్టుకుంటాడు. ఒక వ్యక్తి తన పెన్ను లేదా పెన్సిల్ తన పెదాలపై తడుముకోవడం చేస్తే దీనిని బట్టి ఆ వ్యక్తి నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఆ నిర్ణయం ఆగిపోవచ్చు లేదా క్లోజ్ కావచ్చు అని అర్థం. జారపడడం అంటే ముందుకు రావడం. మనకు ఆసక్తికరంగా లేదా ఆకర్షణీయంగా ఉంటే ఏం చేస్తాం? దగ్గరికి వెళ్తాం, చూస్తాం. అదేలాగా క్లయింట్ ఈ విధంగా వచ్చాడంటే మీ యొక్క మాటలను ఇష్టపడుతున్నాడని అర్థం. ఈ యొక్క సాంకేతికం ఏమిటంటే ఇంకా ఆయన డిసిషన్ తీసుకోలేదని అర్థం. ఈ యొక్క గోపురం చిత్రం ఉన్నట్లయితే ఇలా పెట్టి అంటే ఇంకా తను డిసిషన్ తీసుకోలేదు అని అర్థం. బొటనవేలు పైకి తెలిసేలా కొంతమంది జోబులో, కొంతమంది
తర్వాత బొటనవేలు బయటికి కనిపించేలా విన్యాసం చేస్తుంటారు. అలా చేయడం తాము ఉన్నతులమని, ఆత్మవిశ్వాసం గలవారమని తెలిసే సాంకేతికం. ఇది కూడా ముందు మనం చూసిన గోపుర విన్యాసం వంటిదే. అడ్వైజర్గా మీరు క్లయింట్ ముందు ఈ యొక్క జోబులో ఏలు పెట్టుకోవడం చేయరాదు. ఇది వారికి నెగిటివ్ ఇన్ఫాక్ట్ చూపిస్తుంది. కాబట్టి క్లయింట్ పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోకూడదు. 2 చేతులు తల వెనుక పెట్టుకోవడం, ఇది ప్రత్యేకించి పురుషులకు మాత్రమే పరిమితమైంది. దీని అర్థం ఏంటంటే, నాకు అంతా తెలుసు, నా వద్ద అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అని ప్రతిబింబిస్తుంది. ఇలా ఇక్కడ చెప్పిన ఈ ఏవైతే భావాలు ఉన్నాయో ఆహా భావాలు పాజిటివ్నెస్ని మనకు సూచిస్తున్నాయి. ఇక మీదట చూడబోయే ఆహా భావాలు ప్రతికూలాంశాలు. అంటే వీరు నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నవారు. విమర్శనాత్మక మూల్యాంకన, ఇది ఎక్కువ మంది బుగ్గ మీద వేలు పెట్టుకొని ఉంటారు, గడ్డాన్ని ఆధారం చేసుకుంటారు. వీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. నీ యొక్క వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అన్నట్లు మనల్ని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. కాబట్టి వీరితో మనం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. లేని దారపు పోగులు తొలగించడం, చొక్కా మీద మరెక్కడో లేని దారం పోగులను తొలగించినట్టు చేసే విన్యాసం ఇది. ఈ యొక్క బొమ్మ మనకి నెగిటివ్ ఇంపాక్ట్ని ఇస్తుంది. నువ్వు పెద్ద చెప్పవచ్చావులే అన్నట్టు మనకి ఇండైరెక్ట్గా వారు మనం చెప్పే ప్రపోజల్కి ఇష్టపడట్లేదని అర్థం. కాలర్ లాక్కోవడం, ఇలా చేసేవారు ఎవరైనా చేస్తుంటే మనము వారిని క్వశ్చన్ వేయాలి. ఏమని, దీని గురించి మీరు ఏమంటారు సార్ అని మనం అనగానే వారు వెంటనే మన దారులకు వస్తారు. లేదంటే ఆ యొక్క ప్రతికూలాంశ ఆహా భావాలను ప్రదర్శిస్తారు. సో ఇది మనకి హర్షించదగినది కాదు. మెడలో నొప్పి, బాధని వ్యక్తపరుస్తున్నాడు. ఇండైరెక్ట్గా అతడు మనకి నెగిటివ్ ఇంపాక్ట్నే చెప్తున్నాడు, నేను తీసుకోను అని అర్థం. ఇలాంటి వారిని కూడా గమనించాలి. ఇది మనల్ని వెక్కిరించే చేష్టగానే తీసుకోవాలి. మెల్లగా కళ్ళార్పడం, ఈ ఎవరైతే కళ్ళార్పుతుంటారో వీరు మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. వీడంతా, సో వీరికి చెప్పి వేస్ట్ అండి. ఎంత చెప్పినా తిరస్కార భావంతోనే ఉంటారు. వీరి దగ్గరికి వెళ్ళకపోవడమే ఉత్తమం. వెళ్ళారు, కొద్దిగా తక్కువ మాట్లాడి గమ్మున వచ్చేయడం బెటర్. పాలసీ క్లోజ్ కాదు. ఒకవేళ మీరు తగ్గి ఏదైనా మాట్లాడినా, మీరు చెప్పడానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వీరు ఒప్పుకోరు. కుర్చీలో కాలు పెట్టుకోవడం, దీంట్లో 2 అర్థాలు ఉంటాయి. మొదటిది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడమైనా కావచ్చు, రెండోది ఆత్మవిశ్వాసం తక్కువ అయిందైనా కావచ్చు. ఒక రకంగా వీళ్ళు కులాసా వ్యక్తులు. వీరు మనం గట్టిగా ప్రయత్నిస్తే పాలసీ క్లోజ్ అవుతుంది, కానీ వీరి దగ్గర టైంకు డబ్బు ఉండకపోవచ్చు. ఎందుకంటే కులాసాలు జల్సాలు చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర సేవింగ్స్ ఉండవు. మ్యాక్సిమం ఉంటే తప్పక పాలసీ ఇస్తారు. కుర్చీకి అటు ఇటు కాలు పెట్టి కూర్చోవడం, ఇది ఒక రకంగా ఏం చెప్తుందంటే, రండ్రా కొట్టుకుందాం, చెప్పు చూద్దాం అని మనలో వారు కోపాన్ని ఎక్కువ చేసేవారై ఉంటారు. వీరిని మనము వాడుకోవాలి, అది తెలియాలి. మీరు ఎన్ని ప్రజెంటేషన్ ఇస్తే అప్పుడే తెలుస్తుంది. మెల్లగా చేయి రుద్దుకోవడం, ఇలా చేయడం వల్ల ఈ వ్యక్తి ఈయన దగ్గర నుండి ఎంతైనా మనం కొంత లాగుకుందాం, మనం లబ్ధి పొందుదాం అన్న ధోరణితోనే ఉంటారు. ఇలా పెట్టుకోవడం, ఇలా అనడం, కళ్ళు రుద్దుకోవడం, ఇవి చేస్తున్నారంటే వారు మన మాటలు నమ్మట్లేదు, మనం చెప్పేది అబద్ధమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇలా అనుకోవడం, ఇలా చేయడం, వీళ్ళు కూడా మన మాటలు నమ్మటం లేదు. ఈ యొక్క భంగిమలు బట్టి మీరు ఏమి తెలుసుకోవాలి అంటే, సందర్భాన్ని బట్టి మీ టైం సేవ్ చేసుకుంటూ పాలసీ క్లోజ్ చేసుకోవడానికి మాత్రమే వీటిని వాడుకోవాలి. ఎందుకంటే టైం ఈజ్ మనీ అంటారు మాజీ
అమెరికా అధ్యక్షుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు. మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలను మీరు లోతుగా పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి పొగడ్తకు పడిపోవచ్చు, మరొక వ్యక్తి నీతి నిజాయితీకి చెప్తే పడిపోవచ్చు, మరి ఒక వ్యక్తి అబద్ధాలను ఇష్టపడవచ్చు, మరొక వ్యక్తి మన యొక్క ఫ్రెండ్షిప్ని ఇష్టపడవచ్చు, మరొక వ్యక్తి మనకు సహాయం చేయవచ్చు. ఇలా పరిపరి రకాలుగా మనుషులు ఉంటారు. ఏది ఏమైనా పాలసీ క్లోజ్ అయిందా లేదా అనేది పక్కన పెట్టండి. మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే అతడు క్యాన్ అయిపోవాలి మీ దగ్గర. అంటే క్లయింట్ అయినా కావాలి, లేదా అసోసియేట్ అయినా కావాలి, అంటే మీ కింద పనిచేసేవాడైనా కావాలి. కస్టమర్ అయినా కావాలి, ఏజెంట్ అయినా కావాలి, కస్టమర్ అయినా కావాలి, అసోసియేట్ అయినా కావాలి, నెట్వర్కర్ అయినా కావాలి. చూసారా, మీరు పాలసీకి వెళ్తున్నారు. పాలసీ కాకపోతే దాని గురించి ఆలోచించకండి. పాలసీ అనేది నీ చేతిలో లేదు. ఎందుకంటే డబ్బు కస్టమర్ దగ్గర ఉంటే కడతాడు, లేదంటే లేడు. మీరు ఉన్న ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది రెండింటి మీదే ఆధారపడి ఉంటుంది. అడగడము తిరగడము, అడగడము తిరగడము. ఆస్క్ అండ్ రోమ్, ఇదే ఇన్సూరెన్స్. సో మా యొక్క ఈ ప్రయత్నాన్ని మీరు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.